తొలి ఏకాదశి సందర్భంగా ఆలయాలకు పోటెత్తారు భక్తులు. వేకువజాము నుంచి దేవాలయాలకు క్యూ కట్టారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా 1,00,000 పుష్పార్చన నిర్వహించారు అర్చకులు. వేములవాడ రాజన్న ఆలయంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవార్చనలు చేశారు అర్చకులు. ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా 1,00,000 పుష్పార్చన నిర్వహించారు అర్చకులు. ప్రధాన ఆలయంలోని ముఖమండపంలో ఉత్సవమూర్తులకు వివిధ రకాల పూలతో పూజలు చేశారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ అర్చకులు వేద పండితుల వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సహస్రనామ 1,00,000 పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. 1,00,000 పుష్పార్చనలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు చేశారు అర్చకులు. సాయంత్రం విఠలేశ్వర స్వామివారికి మహాపూజ జరిపారు. ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు అఖండ భజన నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలోని శ్రీ భద్రకాళి దేవాలయంలో శాకాంబరి ఉత్సవాలు 7వ రోజుకు చేరుకున్నాయి. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా విష్ణుమూర్తి అమ్మవార్లను దర్శించుకుంటే సమస్త సౌఖ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయం రద్దీగా మారింది. సాయంత్రం నుంచి నీలపతాక్రమం అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తిథి నిత్య హోమాలు అంటే 15 రోజులు 11 రోజులకు ఒక్కొక్క తిథి ప్రకారంగా తిథి నిత్య హోమాలు, తిథి పూజా హోమాలతో కాకుండా ఖడ్గమాలలో ఉన్న అమ్మవారి ఒక్కొక్క అలంకారంతో 15 రోజులు కార్యక్రమం చేసి పౌర్ణమి రోజు, వ్యాస పౌర్ణమి రోజు అమ్మవారికి శాకాంబరిగా ప్రకృతి నుంచి ప్రసాదించినటువంటి కూరగాయలు, పళ్ళతోని అమ్మవారికి విశేష అలంకరణ చేస్తారు. ఈ రోజు తొలి ఏకాదశి కావున విశేషంగా భక్తులందరూ వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఈ మొదటి పండుగ ప్రారంభమవుతుంది కాబట్టి ఈ రోజు విశేషంగా భక్తులు వచ్చారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రఖ్యాత ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిల లలితా సోమేశ్వర ఆలయం, ప్రఖ్యాత ఉమామహేశ్వర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. అటు 12 జ్యోతిర్లింగాలుగా పేరుగాంచిన ఆలయంలో అభిషేకాలతో భక్తులు మొక్కులు తీర్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. లలిత సోమేశ్వర జ్యోతిర్లింగం అనేది చాలా విశిష్టత అని కూడా నమ్ముతుంటారు. భక్తులు ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా ఇక్కడ జ్యోతిర్లింగాలు దేవుళ్ళు ఆ నమ్మకాన్ని తీరుస్తారనే భక్తులు నమ్ముతూ ఉంటారు. సో మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి సోమశిల ఆలయానికి చేరుకొని ఇక్కడ శివరాత్రి రోజు, ఏకాదశి రోజు చాలా జాతర జరుగుతుంది. ఇక్కడ మంచిగా జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని వెళ్తారు. సప్తనది సంగమంలో స్నానం చేసి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా భక్తుల కోరికలను నెరవేర్చే తల్లి లలితాదేవి గారు ఇక్కడ నిలవేల్పై ఉన్నారు. వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. ఏ కోరికతో నుంచి ఇక్కడ పూజ చేసినా కూడా ఆ కోరికలు నెరవేరి అమ్మవారికి వడిబియ్యం కూడా తెచ్చిపెట్టుకుంటున్నారు. లక్షల మంది తరలి సప్తనది కూడలలో స్నానం చేసి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకొని పోతున్నారు. నిర్మల్ జిల్లాలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. కుబీర్ మండల కేంద్రంలోని విఠలేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో జిల్లా కేంద్రంలోని ఆలయాలు కిటకిటలాడాయి.